ముసలి గారు, మీరు ప్రభాస్ గారితో రాజాసాబ్ మూవీ తీసేందుకు మీ అనుభవం ఏమిటి? ఏం చెప్తారు లేవు లయన్ గారు, నాకైతే కుక్కను అదేట్టు వస్తాను కుక్క లయన్ గారు, దాంట్లో నీళ్ళలో దాక్కునే కూడా వదలట్లేదు. అవునా, నిజమా? ప్రభాస్ అని అర్థంగా కొట్టాడా నీకు? అవునా? అమ్మో, ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఎట్టా చేసేది? ఏం కథ ఇప్పుడు నీకు ఎట్టుంది? ఇప్పుడు ప్రాణం బాగానే ఉందా లేకపోతే ఏమన్నా కథ? ఎందుకు చెప్తావులేమ్మా, నువ్వు ఇంకా ట్రైలర్ చూసి సాగుతాయేమో స్వామి, నువ్వు అన్నీ అడుగుతాను క్వశ్చన్లో. ఒకసారి ట్రైలర్ చూడిపో, ఎట్ట కొట్టాను నన్ను. కుక్కని బాగానట్టు బాధ ప్రభాస్ అన్న అయితే ఇంక ఏం చెప్పలేక ఏడ్చుకోలేక వచ్చి కూర్చున్నా. ఎవరికి చెప్పుతున్నా, నువ్వు నీకు దండం పెడతా, మళ్ళా బ్యాటర్ లీక్ అయితే నా పరువు అంతా పోతుంది. ఇప్పుడు నా పరువు చెప్పింది. ఏం చెప్తావులేమ్మా నా బాధలన్నీ, అంతా కష్టాలే, నాకు ఏం చేయలేమా. అవునా, సరే సరే, ఎవరికి చెప్పాలి నేను. ఎందుకప్పా నీకు ఎవరు పోపడారు రాడా? వాడు ప్రభాస్ అన్న కానీ ఉండేది చిన్న కొట్టని కంటే బాగా కొట్టాలి. చూసాను ట్రైలర్. ఇప్పుడు నిమిషం ఉన్నాను చెప్తా. ఇప్పుడు రిపోర్టర్కి ఇప్పుడు చూసినవాడు లైన్ గా నీకు చెప్పింది నేను మొత్తం విన్నానే. నువ్వు వాడికి రిపోర్టర్ చెప్తాను. నువ్వు రిపోర్టర్ అంటే రాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు ఇప్పుడు చూడండి వాడు ఏం చేస్తాడు. బిర్యానీ రానా, వాడు నా కొడుకు చూడు ఎట్ట కొట్టాడు. ప్రభాస్ అంత సబిని చూద్దు ఎట్లా బిర్యానీ. సార్, రాజాసాబ్ మూవీలో వర్క్ చేశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్ నా అవస్థ? హీరో పక్కన సీన్స్ అని తీసుకెళ్లారు, నాన్ స్టాప్ గా కుమ్మేశారు సార్. కావాలి నువ్వు ఫేమస్ అయిపోయినాడు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వేసుకున్న మ్యూజిక్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ డైలీ వీడియోలు వస్తాయి గాయ్స్. ప్రభాస్ అన్న మజా కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ అన్న కామెంట్ చేయండి.